హలో. ఏయ్ బుసు, నోట్ దిస్ పాయింట్. ఏంటి ముంగిసా? ఏయ్ ఒకసారి ముంగిసి అన్నావంటే మూతికి నట్లు బోల్ట్లు బిగిస్తాను బుసు. నోట్ దిస్ పాయింట్. ముంగిసా అది కాదు. ఆపో. ఇందాక నువ్వు నీ నంబర్కి ఏమైనా ఫోన్ చేసావా? వీడింట్లో దొరికిపోయినట్టున్నాడు. ఇరికించానన్న కోపంలో ఫోన్ ఇవ్వడేమో. అమ్మో, దొరకకూడదు. నిన్నే. నీ నంబర్కి నువ్వేమైనా ఫోన్ చేసావా? నేనా? నేనెప్పుడు చేశాను? ఎంతసేపు నేను బుద్ధిగా చదువుకుంటున్నాను. నీ మొహానికి చదివేందుకే అంట్లు తోముకుంటూ రీల్స్ చేసుకో. ఇదేంటేమా? అండ్ ప్రేమ. ఏ ముంగిసా, ఏయ్ నిజం చెప్పు, నిజంగా నువ్వు ఫోన్ చేయలేదా? చేయలేదు చేయలేదు చేయలేదు. చెప్తున్నాము, ఓసారి కొట్టి చూద్దాం. ఆ, మరి ఏదో కాల్ వచ్చినట్టుంది. అవునా? నేను చేయాలన్నా నాకు ఫోన్ ఎక్కడిది? అయ్యో, మా నాన్న చేసి ఉంటాడేమో. అవును, మా నాన్న నంబర్ నీ దగ్గర ఎక్కడిది? నువ్వేగా నిన్న రాత్రి మైలవ్ అనే నంబర్ నుంచి చేసింది. ఇదిగో నిజం చెప్పు, నీ దగ్గర నుంచి కాల్ వస్తే మా ఇంట్లో వాళ్ళు చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా మాట్లాడారా? నేను నిన్ను తిడతానని దాచిపెడుతున్నావా? అయ్యో, నేను నీకు ఫోన్ చేయలేదు ముగిసా. నీ మీద ఒట్టు. ఏ బుసు, నాటకాలు ఆడుతున్నావా? సరే, నువ్వు తర్వాత కాల్ చేసి డబ్బులు ఎప్పుడు ఇస్తావో చెప్పు. ఎక్కడికి రావాలో నేను చెప్తా. అది కాదు. కావాలంటే డబ్బులకు కాగితం మీద రాసిస్తాను. ముందు నా ఫోన్ ఇవ్వవా? నేను ఎంక్వైరీ చేస్తే నువ్వు చాలా మంచివాడు అని తెలిసింది. నువ్వు ఏ సోప్ వాడతావే బుసు? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకానివే నువ్వు. ఏయ్, ఫోన్ పెట్టేవే. అరే అరే, తిక్క కుదిరింటుంది. ఏంట్రా ఇలా తుమ్ములు వస్తున్నాయి? ఈ ఇంట్లో దుమ్ము తక్కువ. కన్నా, అన్నయ్య, ఒక్కసారి బయటకు వస్తావా? కూసే గాడిదొచ్చి మేసే గాడిని చెడగొట్టిందంట. టోటల్ గా ఇద్దరిని గాడిదలు చేసేసింది. వెళ్ళు. ఎవరు? కన్నా, నేను వెళ్ళాక ఈ ఫోన్ కి ఫోన్ ఏమైనా వచ్చిందా? ఈ ఫోన్ ఎక్కడిది? నీది కాదే. ఓ కస్టమర్ది. బైక్ రిపేర్ కి ఇచ్చి మెకానిక్ షాప్ లో మర్చిపోయి వెళ్ళిపోయాడు. దీనికోసం వచ్చావా? అవును. కాల్స్ ఏమైనా వచ్చాయా? లేదే. సరే, తను చెప్పినట్టు విను, లేకపోతే కుట్టినా కుడుతుంది. ఆల్రెడీ వెనకాల వాచిపోయింది. ఎక్కువసేపు డిస్టర్బ్ చేస్తే నీకు పడతాయి. వెళ్ళనయా? డౌటే లేదురా. రే కన్నా, జాగ్రత్త రా. దెబ్బలు తినకుండా చదువుకోరా. రెడీ అయిందా? తిని పెట్టండి. తినడానికే పుట్టానా ఏంటండి? అందరినీ బొట్టు పెట్టి పిలవాలా? కన్నా, ఏమైనా తీసుకురావాలా? అన్ని తెచ్చాక ఆయన తీసుకొచ్చేదేంటి? కూర్చోవచ్చు. పోపు సౌండ్ బుస్సు బుస్సుమని భలే వచ్చింది కదా కన్నా. ఏమో, ఈ వెనకాల ప్లేస్ డెవలప్మెంట్ కి ఇచ్చి చెట్లు కొట్టేసానంటదినా. అక్కడి నుంచి పాములు వస్తున్నాయి, బుస్సు బుస్సుమంటూ వస్తున్నాయి. పావులు బుస్సు బుస్సు అంటే ముంగిసులు కూడా వస్తాయి కదరా? నిజం చెప్పు, ఈ పాములు ముంగిసలు ఇంట్లోకి ఎందుకు వస్తున్నాయి? ఇంట్లోకి వస్తున్నాయని ఎవరు చెప్పారు? లేకపోతే బుసు బుసు అని ఎందుకంటున్నారా? పాములు తిరుగుతున్నట్టు కదా. సొసైటీ వాళ్ళు కూడా మైక్ లో చెప్తున్నారు. వాకింగ్కి వెళ్ళి పార్క్ లో కూడా దూరిపోతున్నాయని పార్క్ కూడా తాళాలేశారనియా. అంతేనా? పాము ముంగిస అంటే మీ దృష్టిలో అంతేనా? అంతే. ఈ దృష్టిలో కాదా? ఇంకొకసారి బుస్ అన్నావు అంటే తిప్ప పగులుది. నేను బుస్ అంటే నీకే వచ్చిందప్పా. నోరు మూసుకుని పద. కన్ను, బొట్టు తీసుకురారా. దేనికొద్దురా? మిమ్మల్ని పేరెంటానికి పిలిచినట్టు బొట్టు పెట్టి పిలిచి కూర్చోమనాలేమో. చదువుకోమన్నాను, మొదలు పెట్టావా? నువ్వు చదువుకోమని మాత్రమే చెప్పావు. వదిన పొద్దుటి నుంచి బెత్తం పట్టుకుని కూర్చొని మరి చదివిస్తుంది. మంచి పని చేశారు. ఎరా ఏమన్నా? ఎందుకు అడుగుతావులే, బాగానే పడ్డాయి. మీరిద్దరు కూడా పై చదువులు చదువుతారా? నేను చదివేస్తాను. అమ్మో, వద్దు.
ప్రపంచంలో ఎక్కడైనా చదువుకుంటాం కానీ మీ దగ్గర మాత్రం చదువుకో. నువ్వు బాగా చదువుకో కదా. మీరేం చదువుకున్నారు? అన్నయ్య, చారులో పోపు వాసన అదిరిపోయింది అన్నయ్య. అది చారు కాదురా, పప్పు. ఇందాక బుస్సు బుస్సు అని సౌండ్ వచ్చింది. ఆ, ఈ పప్పు పోపు పెట్టినప్పుడే. సొరకాయ దొంగ అంటే ఎవరో భుజాలు తడుముకుంటున్నారే. అది సొరకాయ కాదమ్మా, తలకాయ, గుమ్మడికాయ. ఎందాకేంటి బుసు బుసు సౌండ్ వచ్చింది? మన ఇంట్లో కూడా వచ్చిందా పావు? అవునా, పాము వచ్చిందా? పాము కనిపించలేదు కానీ గుస్ గుస్ అని వినిపించింది అన్నయ్య. పాము కాకుండా బుసు బుసు ఇంకేముంటుందిరా? తాటీసీ పాములుంటాయేమో. ఏంటి వాళ్ళంతా బుస్ బుస్ గోలా? కదా ఆ టాపిక్ వదిలేచ్చు కదా. ఎందుకు వదిలేయాలి? ఓస్, ఇలాంటి కండిషన్లు పెడితే ఈ ఇంట్లో నేను చచ్చినా ఉండను. నేను ఏది మాట్లాడాలో కూడా ఈ ఆటోమొబైల్ ఓనర్ డిసైడ్ చేస్తారా? అయ్యో, నేనే ఉండదండి. కొంచెం డీసెంట్ గా తినొచ్చు కదా. నా ఇష్టంరా, నా తిండి నాకు నచ్చినట్టు తింటాను. ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇగో ఎవరో సర్టిఫికేట్ ఇస్తారని నేను నీట్గా తినలేను. సర్టిఫికేట్ అంటే గుర్తొచ్చింది. రేపు నేను సర్టిఫికేట్స్ రీఅప్లై చేయడానికి యాదాద్రిలోని కాలేజ్కి వెళ్ళాలి. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? అక్కడికా? అక్కడికా? అక్కడికైతే రిస్క్. నేను వెళ్ళి తీసుకురావచ్చా మోడల్? లేదు, నేనే వెళ్ళాలి. ఎవరు వెళ్ళినా ఎవరు. ఇక్కడ ట్రై చేయడం కుదరదా? నేను చదువుకున్న కాలేజ్ నుంచి అయితే ఫాస్ట్ గా వస్తాయట. సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. తినండి. ఈ యాదగిరి గుట్ట వరకు ఈ వంకతో ఇద్దరు లోపలికి వెళ్ళొచ్చు. నేను రానా? ఏ బుస్సు వద్దు. పావులు బుస్సు బుస్సు అంటే ముంగిసలు కూడా వస్తాయి కదరా. డౌటే లేదు, అది ఖచ్చితంగా ఏదో చేసే ఉంటుంది. అంతే, వాళ్ళు నాతో అలా ఆడుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ బుస్ అయి ఉంటుంది. చచ్చావు ఈరోజు. హలో, హలో, ఏంటి మంగేశా వాయిస్ అదోలా ఉంది? నువ్వు చేసిన పనికి నేను చంపేయాలన్నంత కోపం కూడా వస్తుంది, కానీ ఫోన్లో ఉండి బ్రతికిపోయావు. నీకు అంత కోపం వచ్చే పని నేనేం చేశాను మంగేశా? వస్తాయి బుస్సు, నాటకాలు ఆడావో నీ కోరలు పీకి నీ చేత నాగని డాన్స్ చేయిస్తాను. ఏమనుకుంటున్నావు? చెప్పవే. ఏం చెప్పాలి? మా వాళ్ళు నాతో ఎందుకు అలా ఆడుకుంటున్నారో అది చెప్పు. ఇది మరీ బాగుంది. మీ వాళ్ళు నీతో ఎందుకు ఆడుకుంటున్నారో నాకెలా తెలుస్తుంది మంగేశా? అది వాళ్ళని అడుగు. వస్తాయి బుస్సు, నేను అసలే పిచ్చ కోపంలో ఉన్నాను. నాకు కానీ దిక్కు రేగిందో నా చేతుల్లో చస్తావే. మర్యాదగా ఏం చేసావో చెప్పు. నేనేం చేశాను? ఏం చేశాను? ఆ, చేసి కేశవ్ గారు ఉన్నారా అని అన్నాను. లేదని చెప్పారు. దానికి నువ్వేం చేసావు? వెంటనే ఫోన్ కట్ చేసావా? చేద్దామని అనుకున్నాను, కానీ కానీ అంటే కట్ చేయలేదా? వెంటనే కట్ చేస్తే ఫీల్ అవుతారేమోనని కాసేపు మాట్లాడాను. సై, నీకు అసలు కొంచెమైనా బుద్ధిందా? ఎవరో ఏంటో తెలియకపోయినా మాట్లాడమేనా? నువ్వు అసలు మనిషివా బుస్సువా? ఏం జరిగిందండి? పెంట పెంట జరిగింది. మీ వాళ్ళు నేను ఏమైనా అన్నారా ముంగిసా? అనడం కాదు, అనుకుంటున్నారు. ఏమని? నీకు నాకు మధ్య ఏదో ఉందని. ఏదో అంటే? నీకు నాకు మధ్య లవ్ అని. నువ్వు నా లవర్ అని అనుకుంటున్నారే. బాగైంది, చచ్చాడు. చిచి, మనకులావేంటి? నేను మా అమ్మ నాన్నల్ని తప్ప పరాయి మనిషిని కన్నెత్తి కూడా చూడనండి. మాది అసలే చాలా పద్ధతి గల కుటుంబం. మాదేమైనా పనికి మళ్ళీ కుటుంబమా, లేకపోతే నేను ఏమైనా గాలిగా అనుకుంటున్నావా? ఇంకోసారి నా ఫోన్ చేసావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటండి బెదిరిస్తున్నారా? నా ఫోన్ కి నేను కాల్ చేయడం కూడా తప్పేనా? నీ ఫోన్ కి నువ్వు చేయడం తప్పు అని అనట్లేదు. అవతల లిఫ్ట్ చేసింది నేను కాదని తెలిసినా మాట్లాడటం తప్పు అంటున్నాను. చా, మాకు తెలియదు మరి. అంటే ఇదంతా కావాలని చేసావా? ఏ డౌటా? అయిందా? బాగా అయిందా? ఎరా ముంగిసా, నా ఫోన్ లాక్కుని నన్ను ఏడిపిస్తావా? నేను తలుచుకుంటే నేను ఎలా ఏడిపించగలనో చూపిద్దామని డెమో చూపించా. ఎలా ఉంది? బాగా నన్ను ఇరికించావు కదా, చెప్తాను నీ పని. ఏంట్రా నువ్వు చెప్పేది? మర్యాదగా నా ఫోన్ నాకు ఇవ్వలేదే అనుకో, ఈసారి డెమో కాదు, ఏకంగా మీ ఇంటికి వచ్చి 70mm థియేటర్లో సినిమా చూపిస్తా. నా పేరేంటో తెలుసుగా, స్టైలిష్ షాయిలు. 10K ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీని రా. మోసుకుని ఫోన్ నాకు తెచ్చివు మోంగేసా. ఈ సంగతి ఇలా కాదే, నీకెలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తాను. మళ్ళీ పొద్దున్న మీ ఆయన ఆ పని చెప్పాడు ఈ పని చెప్పాడు అని లేట్ చేయకు. నేను వచ్చే టైం కల్లా కాలేజీలో ఉండకపోయావంటే ఊరుకోను. ఉంటాలే బాబు, నువ్వేం వరి అవ్వకు. గుడ్ గర్ల్.
ఇక మీ ఆయనకి సేవలు చేసుకో. ఉంటా. గుడ్ నైట్. చీకట్లో దెయ్యంలా నిలబడ్డారేంటి? 6 అడుగులు దెయ్యాలు ఎక్కడ ఉంటాయో చూపించండి. నాకు దెయ్యాలతో పెద్దగా పరిచయం లేదు. రేపు ఏ టైంకి కాలేజ్కి వెళ్ళాలి? కాలేజ్ తెరిచే టైంకి ఉండాలి. కాలేజ్ ఏ టైంకి తెరుస్తారు? పొద్దున్నే తెరుస్తారు. సరే, మనం ఏ టైంకి బయలుదేరాలి? మనమా? మనమే. మీరెక్కడికి? మీరెక్కడికో నేను అక్కడికి. అవసరం లేదు. అక్కడ మా ఫ్రెండ్ వస్తానంది. ఇప్పటిదాకా తోడు కావాలి కదా. బస్ లో కో పాసెంజర్స్ ఉంటారు కదా. బస్సులో ఎందుకు ఇబ్బంది పడతారు? మన కార్లో వెళ్దాం. సర్టిఫికెట్స్ కి కార్తో పని లేదు. అంత బరువే ఉండవు. కానీ నేను రైల్లో తోడొస్తాను. నాకు బాడీ గార్డ్ గా కూడా అక్కర్లేదు. ఏంటండి మీరు? మీ నాన్న ఒక మనిషా? మీ అన్న ఒక మనిషా? ఆ పెళ్ళి కూడా ఒక మనిషా? వాళ్ళు ఊరికి వెళ్తున్నారు. వాళ్ళ కంట పడితే ఏమైపోతారు? నేను వస్తాను. మీరెందుకు రావాలి? మీరెవరో నేనెవరో కదా. ఓ, మొదలు పెట్టారా? చూడండి, మీరెవరో ఇలా మొండిగా ఒంటరిగా వెళ్ళడం మీకు సేఫ్టీ కాదు. మీ క్షేమం కోసమే చెప్తున్నాను. నేనెవరో థ్యాంక్స్. నా క్షేమం నేను చూసుకుంటాను. నా పని నేను చేసుకుంటాను. చెప్తే అర్థం కదా మీకు? మిమ్మల్ని ఒంటరిగా పంపడు ఈ నేనెవరు. హలో, నేనెవరో? చి, మీరెవరో? మీరెవరండి పంపడం అనడానికి? నేనెవరు? తెలియండి అంతే. మీ నాన్న, అన్న, ఆ పిల్లకోడు కలిసి పిచ్చ కొట్టుడు కొట్టేటప్పుడు మీరెవరండి దెబ్బలు తినడానికి అని అడిగారా? ముగ్గురు కాకుండా రౌడీల్ని గూండాల్ని వేసుకొచ్చి పిచ్చి పిచ్చిగా కొమ్ముతుంటే అప్పుడు మీరెవరు అన్నారా? మీరెవరు? మీరు మీ జీవితంలో ఈ కుమ్ముడు మర్చిపోరా? ఎలా మర్చిపోనండి? సరే, మీరెవరో వెళ్ళి పడుకోండి. పొద్దున్నే నేను వెళ్తాను. నేనెవరో? కుదరదు. ఏం కుదరదు? నేను ఒంటరిగా పంపించను. మీరెవరో? నేను మీ గార్డియన్ని. ఆ పోస్ట్ మీకు ఎవరిచ్చారు? మీ ఇంటి దగ్గర కారు ఎక్కించుకున్నప్పుడే తీసుకున్నాను. మిమ్మల్ని నమ్మి నేను ఎక్కడికి రాను. మిమ్మల్ని నమ్మి నేను చాలా చోట్లకి వచ్చాను. మీరు నేను ఒకటేనా? ఆ, మీరెవరో మనిషి, నేనెవరో మనిషి. నేను సిటీకి రావడానికి మీరు నాకు సాయం చేశారు. అందుకు నేను మీకు డీజిల్ డబ్బుల కింద కార్ రెంట్ కింద 25,000 ఇచ్చాను. వద్దన్న వెంటపడిచ్చింది ఇలా ఎత్తేయడానికా? మరి ఇవ్వకపోతే మీరెత్తేరా? మీరెవరో నేనెవరో అని నేను ఊరికి అనలేదు. మీరు నిజంగానే మీరెవరో. నేనెవరో అని నేను ఊరికే అనలేదు. నిజంగా నేను ఎవరో. ఇప్పుడు మీరు ఈ నేనెవరో ఇంట్లోనే ఉంటున్నారు. ఆ విషయం మీకు గుర్తు చేయాల్సిందే. మీరెవరో. నేను పెట్టి కోసం కన్నా కోసం ఉంటున్నాను. పెద్ద కన్నా నా అన్నదమ్ములే, వాళ్ళు ఎవరో కాదు. మీరు ఎన్నైనా చెప్పండి, పెట్టి కన్నా నాకు స్పెషల్. ఇదేం లాజిక్ అండి? పాము పడగ పగ ఒక చుట్టమా? అవును. నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాబట్టి వాళ్ళు పరిచయం అయ్యారు. ఇలా మాట్లాడడం న్యాయం కాదు. నేను దీన్ని ఒప్పుకోను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరెవరో నేనెవరో. నా మాట వినరా? ఉహు, మీ సేఫ్టీ కోసం కూడా ఒప్పుకోరా? ఒప్పుకోను. అవును, పొగరే. వినపడ్డా? కనపడింది మీ ఎక్స్ప్రెషన్. గుడ్ నైట్. మీరెవరో? గుడ్ నైట్. నేనెవరో? నిద్రపోదామా? మనం ఎవరు? అది ఆ బస్సు గురించి ఇంట్లో అందరికీ తెలిసిపోయినట్టుంది. 20,000 వదులుకుని దాని ఫోన్ దానికి ఇచ్చేనా? అలాంటి పొగరపోతు దాన్ని ఊరికి వదిలిపెట్టాలా? దాన్ని అసలు జీవితంలో క్షమించకూడదు. ఏంటన్నయ్యా? రేయ్, నువ్వు కదా ఏంటి? పామురా. నేను పామునేంటన్నయ్యా? మరి బస్సు నేను బస్సునేంటన్నయ్యా? అవ్వా ఎక్కడా బాబు? ఎక్కడా? ఏమైంది? పాము నా చెవిలో బుస్సుమంది. పావు చెవిలో బుస్సు మండం ఏంటి? అయితే చెవి మీద కాటేసి ఉండాలి. ఏది? సరే, చెక్ చెక్. కన్నా మహాలక్ష్మికి సైగ చేయగానే అర్థమైంది ఇది అన్నది కన్ననే అని. పాము కాదు, పానే కాదు. వీడే నిద్రలో బుస్సు బుస్సు అన్నాడు. నేను నిద్రలో బస్సు బస్సు అనడం ఏంటి? అయితే పావు కాదా? అయ్యో, పామేనండి. కాదంటున్నాను కదా. ఆ పావు కాకపోతే ముంగిసా? ఏయ్, పాము ముంగిసో సరిగ్గా చెప్పండి రా. రెండు కాదు, నువ్వు వెళ్ళి పడుకో. నా నిద్రంతా చెడగొట్టారు. సిల్లీ ఫెలోస్. చక్రి పాము అంటాడు, నువ్వు కాదంటావు. అసలు ఏంట్రా? వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారన్నా. ఎవరిద్దరు? వీడి టీచర్ అమ్మా. అయ్యో, టీచర్ అమ్మా. ఆ, నేనేం చేశాను? చేసిందంతా మీ తమ్ముడే. సినిమా థియేటర్కి వెళ్ళింది ఎవరో? దాంతోనా? చిచి చిచి, అదొక రాక్షసి, బ్రహ్మ రాక్షసి. ఎవర్రా బ్రహ్మ రాక్షసి? తీసుకోమా, తెలుసుకుంటే నా దగ్గర లేనప్పుడు అడిగి తీసుకుంటానులే పెద్ది. ఆలస్యమైనా వెళ్ళిన పని పూర్తి చేసుకుంటా. జాగ్రత్తగా నడుపు. జనాలు లేని చోట ఆపుకు. ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఫోన్ చేయి. నేను వెళ్ళేది కాలేజ్కి, యుద్ధానికి కాదు. అయ్యో, వదలండి. నిన్నెవరిని వద్దని చెప్తే మీరు వస్తున్నారేంటి? తీసుకోమా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.